రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవుతుంది అన్నమాట. అయితే ఏవైతే మనకు తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా పథకం అలాగే పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పిఎం కిసాన్ డబ్బులు అయితే ఈరోజు 18వ విడతకు సంబంధించి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఇక్కడ తారీఖు చూసుకోవచ్చు, 5వ తారీఖు 10వ నెల 2024 శనివారం అయితే ఇది ఏదైతే ఉందో ఈ రోజున అయితే మీ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. 2000 రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు అయితే పడతాయి. అలాగే 1 నుంచి 3 ఎకరాల వరకు రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఎకరాకు 7500 రూపాయల చొప్పున డబ్బులు అయితే జమ చేయనున్నారు. అలాగే మనకు ఎవరైతే సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి 3 ఎకరాల వరకు అయితే ఇలా డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీకు పడ్డాయా లేదా ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు ఎదురు చూసి చేసి అయితే కామెంట్ చేయండి. అలాగే మనకు పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 9 కోట్ల 9,000 కోట్ల మంది రైతుల ఖాతాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగతా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకు కలిపి మనకి ఈరోజు మనకి ఏదైతే తారీఖు చూసుకోవచ్చు 5వ తారీఖున వచ్చేసి పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఉదయం 10 గంటల వరకు అయితే 2000 రూపాయల చొప్పున అయితే మీ అందరి ఖాతాలోనైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. డబ్బులు వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త. ఇంకా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో త్వరగా వెళ్ళైతే మీ వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి ఈ వీడియో ఏదైతే ఉందో త్వరగా వెళ్ళైతే షేర్ చేసుకోండి. అలాగే పండుగ నేపథ్యంలో వచ్చేసి 2000 రూపాయలు పిఎం కిసాన్ లబ్ధిదారులు వారికి 6 నెలలకైతే మనకి 6 సార్లను అయితే విడుదల చేయనున్నారన్నమాట. ఈ 18వ విడత తర్వాత మనకు 19వ విడత ఇన్స్టాల్మెంట్ పై చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏదైతే ఉందో దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడదాం. పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నారో 19వ విడతకు సంబంధించి పెంపు అయితే చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం పథకం వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పెంపుపై అయితే మనకైతే అఫీషియల్గానే అయితే న్యూస్ అయితే రావడం జరుగుతుంది. అతి త్వరలోనే మనకైతే పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 3000కు పెంచే ఆలోచన అయితే కనబడుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సన్న రకం ఏవైతే ఉన్నాయో 500 రూపాయల బోనస్ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకు అఫీషియల్ అని అయితే న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అలాగే రైతు భరోసా డబ్బులు ఇది ఏదైతే ఉందో క్లారిఫై అయిందైతే నేనైతే అనుకుంటున్నాను. మనకు 5వ తారీఖు నుండి 12వ తేదీలోపు ఖచ్చితంగానైతే రైతు భరోసా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. రైతులకైతే ఇది ఒక మంచి శుభవార్త. రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పథకం రైతు భరోసా పథకం. ఏదైతే పెట్టుబడి సాయం ఇస్తున్నారో ఆగస్టులోనే అయితే ఇచ్చే పథకం ఇది ఏదైతే ఉందో ఆలస్యం అవుతూ వచ్చింది. అప్పుడు ఫండ్స్ అయితే ఇవ్వలేదు. అలాగే మనకు రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో 4వ విడతలో చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే 5,000 కోట్లను అయితే రైతుల ఖాతాలను అయితే జమ చేయనుంది. ఇది మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఎవరైతే రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే జమ చేయనుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం.